అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కారు ప్రమాదం జరిగింది. గన్నవరం ఒడుముని వద్ద పంట కాలువలోకి కారు దూసుకెళ్లింది. తెల్లవారుజామున 3 గంటలకి ప్రమాదం చోటు చేసుకుంది. కాలువలో తల్లి, 2 పిల్లలు గల్లంతయ్యారు. సంఘటన స్థలానికి పోలీసులు, స్థానికులు చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. గల్లంతైన వారు ఉమా, రోహిత్, మనోజ్గా చెప్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం చింతావారిపేట ఒడిముడి సమీపంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంట కాలువలోకి ఒక కారు దూసుకెళ్లింది. ఘటనలో భార్య, 2 పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కారు విశాఖపట్నం నుంచి పి గన్నవరం మండలంలోని పోతవరం ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో తన భార్య డ్రైవింగ్ చేస్తుందని భర్త విజయ్ కుమార్ చెప్తున్నారు. భార్య ఉమా, కుమారులు మనోజ్, రిషి కాల్వలో గల్లంతయ్యారని చెప్తున్నారు. తన కళ్ళ ముందే వారు కొట్టుకుపోయారంటూ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న తీసుకొచ్చారు సార్. చిన్న లాగు తీసుకొచ్చేదానికి ఇరుక్కుపోయేదానికి ఏమో తీసుకొచ్చి ఒడ్డు తీసుకొచ్చినాం సార్. పెద్ద వాళ్ళకి వెళ్ళిపోయి సార్. పెద్దల కోసం ఆవిడ వెళ్ళిపోయింది సార్. ఆవిడ పెద్దల కోసం ముగ్గురు రాలేదు సార్. నేను చిన్నడే వచ్చింది సార్. ఒడ్డు రోజు కూడా ఓపు రాలేదు సార్. కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎలాగదలా డోర్ కూడా ఓపెన్ అవ్వలేదు సార్. బలవంతంగా ఓపెన్ చేసి బయట తీసారంట కదా లాగండి సార్. చెప్పి పెద్ద అలాగే వచ్చేసి కుటుంబ సమేతంగా అక్కడ అరకులో వెళ్ళారు వాళ్ళ పిల్లలతోటి. తిరిగి ప్రయాణంతో ఇలా ఈతకోట, వైజాగ్ నుంచి ఈతకోట నుంచి వచ్చారు. ఈతకోట నుంచి రాగానే నిద్ర వస్తుందని చెప్పడంతో తన భర్తకి తప్పుకొని భార్య డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన క్రమంలోనే ఈ నిద్రపోయిన సమయం చూసుకుని కాళ్ళకు వెళ్ళిపోయింది. ఆ క్రమంలో తండ్రి పిల్లలను తప్పించి గట్టు మీద తీసుకొచ్చి మళ్ళీ తన ఇంకా మిగిలిన చిన్న కొడుకుని తీసుకురావడానికి అని వెళ్ళి లోపలని తల్లి, కొడుకు కాళ్ళకు వెళ్ళిపోవడం తన కళ్ళ ముందే జరిగిందని భర్త చెప్పడంతో, నేలపూడి విజయ్ కుమార్ చెప్పడంతో చాలా బాధాకరమైన విషయం. కుటుంబ సమేతంగా అక్కడ అరకులో వెళ్ళారు వాళ్ళ పిల్లలతోటి. తిరిగి ప్రయాణంతో ఇలా ఈతకోట, వైజాగ్ నుంచి ఈతకోట నుంచి వచ్చారు. ఈతకోట నుంచి రాగానే నిద్ర వస్తుందని చెప్పడంతో తన భర్తకి తప్పుకొని భార్య డ్రైవ్ చేసుకుంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘోర కారు ప్రమాదం జరిగింది. మీరు చూస్తున్న దృశ్యాలు ఫ్యామిలీ ఫోటో. విజయ్ కుమార్ ఫ్యామిలీ అరకు వెళ్ళి తిరిగి వస్తుండగా, సొంత గ్రామమైన పోతవరం తిరిగి వస్తుండగా పి గన్నవరం మండలం చింతావారిపేట ఒడిముడి దగ్గర పంట కాలువలోకి కారు దూసుకెళ్ళింది. తెల్లవారుజామున 3 గంటలకి ప్రమాదం జరిగింది. కాలువలో తల్లి, 2 పిల్లలు గల్లంతయ్యారు. అయితే ఈ ప్రమాద సమయంలో విజయ్ కుమార్ భార్య కారు నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదవశాత్తు కాలువలోకి కారు దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. పంట కాలువలో కారు పూర్తిగా మునిగిపోయింది. చాలా లోతుగా ఉంది కాలువ కూడా. రోడ్డు పక్కనే ఉన్నటువంటి పంట కాలువలోకి ఆ కారు దూసుకెళ్లడంతో ఒకసారి మనం చూడొచ్చు. రోడ్డుకు పంట కాలువకు మధ్య ఎంత లోతైన ప్రదేశం మనం చూడొచ్చు. అతి వేగంగా బహుశా కారు గతి తప్పి ఆ పంట కాలువలోకి దూసుకెళ్ళింది. దీంట్లో తల్లి, 2 పిల్లలు గల్లంతయ్యారు. వారి ఫ్యామిలీ ఫోటో కూడా మనం చూడొచ్చు. 2 పిల్లలు, భార్య, 2 పిల్లలు, విజయ్ కుమార్ భార్య, 2 పిల్లలు కూడా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతమైన రోధిస్తున్న పరిస్థితి. పంట కాలువలో పూర్తిగా కారు మునిగిపోయిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఉమా, రోహిత్, మనోజ్ కుమార్, విజయ్ కుమార్ భార్య ఉమా, అలాగే రోహిత్, మనోజ్ ఈ ముగ్గురు కూడా గల్లంతైన పరిస్థితి. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, అరకు నుంచి వస్తుండగా ఓ ఫ్యామిలీ కారు పూర్తిగా పంట కాలువలోకి దూసుకెళ్ళింది. 3 గల్లంతైనట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారు ఆచూకీ దొరికిందా? ప్రస్తుతం పోలీసులు ఎలాంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు?
చోటు చేసుకుందని చెప్పాలి. విహారయాత్ర కాస్త చివరికైతే విషాద యాత్రగా ముగిసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో మనం ముఖ్యంగా చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముడుముడి మనకు ప్రధానంగా ఉడిముడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం